శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతి నమ. ఇవాళ మాఘపురాణంలో మునుల వాగ్వాదం విందామండి కథ. ఇదేంటంటే గోమతి నది తెరుమున నైమిసారణ్యం కలదు. అక్కడ ఏంటంటే లతావృక్షములు గుల్మలు ఎన్నో ఉన్నాయి. తపోధనులు అందరూ ఉత్తములైన మునులు యాగమం చేసుకుంటూ జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వాటిలో పరస్పరము నేను ఎక్కువ అనగా అనే వివాదం కలిగిందనమాట. మామూలుగా అయితే మునులు అలాగా వివాదం చేసుకోరు. కాకపోతే ఇది కూడా భగవంతుడు దీలే. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడిని యోగేశ్వరుడు, నన్ను మించిన వారు ఎవరున్నారు అన్నాడు అనమాట. గౌతముడు కూడా అలాగే అన్నాడు. అట్లా మొత్తం లోమసుడు అనే ముని మొత్తం మునులందరూ కూడా నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని ఒకళ్ళొకళ్ళు ఎంత అంటే కొట్టుకునే పరిస్థితి దాకా తెచ్చేసుకున్నారనమాట. ఇట్లా పరస్పరం వివాద పడుతుండగా గలహిప్రియుడైన నారదుడు వచ్చాడు. ఆ నారదుడు వచ్చి ఇంకొంచెం వాళ్ళని ఉద్రేకపరిచాడు అనమాట. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించాడు. శ్రీహరి, నారద, మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకున్నారు. నీవు వివాదము సిమింప చేయవలను. నాకు ఇష్టులైన సనత్కుమార సనత్సుజాతులను నీ వివాదపడుతున్న మునీశ్వరుని వద్దకు పంపించు. వీరు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరాల వారుగానే ఉందరు. చాలా చిన్నపిల్లలాగా ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది అని చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ సనత్ కుమారులు అందరూ వెళ్ళి ఆ మునుల దగ్గరే ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగత్ ఆలసులకు సనకసనందాది మునులు నలుగురిను అచ్చటికి శ్రీహరిని కీర్తించుతూ వచ్చారు. మార్కండేయ మహర్షి వాళ్ళకి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాదాన్ని ఇచ్చి పూజిస్తాడు. అదేంటి నువ్వు చాలా వృద్ధుడివి కదా, మాకు పాదజలాలతోటి నువ్వెందుకు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నావు అని అడుగుతాడు. అడిగితే మార్కండేయ మహర్షి చెప్తాడు, మీరు ఎప్పుడు చూసినా సరే హరికథాగానం చేస్తూ ఉంటారు. హరికథాగానం చేసేవాళ్ళు ఎంత చిన్నపిల్లలైనా వృద్ధుల కింద లెక్క, హరిని స్మరించని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా బాలుల కింద లెక్క అని చెప్తారు. ఈ మాటలు వినేసరికి సనకాదుల మాటలు వినేసరికి మార్కండేయ మహర్షి ఇట్లా అంటాడు, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కొండ నుండి ప్రసరించు నీరు వల్ల తగ్గిపోతున్నది. దీనివల్ల ఏమి ఉపయోగం ఉన్నది? జ్ఞానము సంపాదించాలి, ఎప్పుడు కూడా నిత్యకర్మలో విష్ణువుని ప్రార్థిస్తూ ఉండాలి అని చెప్తాడనమాట. చెప్పేసరికి మహాత్ములైన సనకసనందాన సనత్కుమార సత్సాచార్యులు మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగం చేయవారు, నిత్యము ఆయన తలిసి నమస్కరిస్తారు. అందుకనే నేను మీ పాదపద్మాలకి నమస్కరించుకుని ఆ పాదోదకం నెత్తి మీద చల్లుకున్నాను అని చెప్తారు. చెప్పేసరికి ఈ మునులు ఇదంతా విని వాళ్ళ కొట్టుకున్నది సిగ్గుపడతారనమాట.